మెడికల్ కాలేజీలో పీపీపీ విధానంపై కోటి సంతకాల పేరుతో వైసీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తుందని కూటమి నాయకులు అన్యం శ్రీరామచంద్రమూర్తి, వనం వీరబ్రహ్మం మండిపడ్డారు. రామచంద్రపురం నియోజకవర్గ రోడ్ల అభివృద్ధికి 22 కోట్లు విడుదలైతే వాటిలో 16 కోట్లు కాజులూరులోని గ్రామాలకే కేటాయించారన్నారు. రామచంద్రపురం నియోజకవర్గ రోడ్ల అభివృద్ధికి 22 కోట్లు విడుదలైతే వాటిలో 16 కోట్ల రూపాయలు కాజులూరు మండలంలోని గ్రామాల రోడ్డుకే కేటాయించారన్నారు. వైసీపీ పాపాలు పోవాలంటే వారందరూ కలిసి శ్రీరామకోటి రాసుకోవాలని ఎద్దేవా చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రజల తరపున మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ 18 నెలల్లో కూటమి జరిగిన అభివృద్ధి ఒక చిన్న లైన్లోను నిధుల ద్వారా రామచంద్రపురం నియోజకవర్గం 22 కోట్లు రోడ్డు పనులకు వస్తే దాంట్లో 16 కోట్ల సుమారు ఓన్లీ కాజులూరు మండలంలోని నిధులు కేటాయించారు. సో ముఖ్యంగా ఏంటంటే మాకు 22 కోట్లలో 16 కోట్లు ఆల్మోస్ట్ 1/2% కోట్ల రూపాయలని కాజులూరు మండలం పనులను గుర్తించి ఊరికి ఇవ్వటం కాదు, ఆ పనులు ఎక్కడైతే ముఖ్యమైన పనులు ఉన్నాయి, ముఖ్యమైన రోడ్లు, చిన్న గ్రామానికి కనెక్టింగ్ రోడ్లు ఆయన గుర్తించి, నేను స్వయంగా చూశాను సుభాష్ గారు గుర్తించి ఆ 16 కోట్లని ప్రయారిటీగా గుర్తించి కేటాయించిన యాక్చువల్గా 18 జరిగిన అభివృద్ధి ఎక్కడా జరగలేదు. మీకు 155 కోట్ల రూపాయలని అభివృద్ధికి కేటాయించడం జరిగింది. అది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్.